కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపించింది. ఇక ప్రభుత్వం కౌంటర్కు పిటిషనర్లు రిప్లై ఫైల్ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్. కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ గతంలోనే తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు కూడా వేయడం జరిగింది. ఈ పిటిషన్లు అన్ని కలిపి తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం కౌంటర్ పైన రిప్లై ఫైల్ చేస్తూ ఆ పిటిషనర్లు కూడా ఈ రోజు వాదనలు వినిపించారు. ఇప్పటికే పిటిషనర్ తరపు న్యాయవాదులు రిప్లై ఇవ్వడంతో ఆ రిప్లై పైన ప్రభుత్వం మరోసారి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై పైన మరోసారి తాము కూడా రిటర్న్ సబ్మిషన్ ఇచ్చేందుకు సమయం కావాలంటూ కూడా అడ్వకేట్ జనరల్ కోరడంతో ఫిబ్రవరి 20 లోపు లిఖిత పూర్వకమైనటువంటి సబ్మిషన్ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు అయితే మాత్రం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేయాలి అంటూ కూడా వాళ్ళు ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ కమిషన్ రిపోర్ట్ కు సంబంధించినటువంటి అన్ని పిటిషన్లు కలిపి విచారణ జరుపుతుంది. మరోసారి ఫిబ్రవరి 25వ తారీఖున రిప్లైలు వచ్చిన తర్వాత దానిపైన పూర్తి స్థాయి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.